హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తానండి. సో 6th వీక్లో శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపిస్తుందా, ఫేర్ అనిపిస్తుందా మీకు? అంటే అన్ఫేర్ అనిపిస్తుంది. అంటే చాలా సుమన్కును ఇద్దరు గేమ్స్ ఆడారు కదా, దానివల్ల చాలామంది ఎట్లా అంటే సుమన్ను అంటే చాలామంది ఎట్లా తక్కువ అంచనా చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు. అంటే అతను టబ్బు ఏదో ఆడిన అందులో కూడా అంటే అతని హైట్కు అది సరిపోదు కదా, అలా చాలా కామెంట్ చేస్తున్నారు అలా. అంటే బిగ్ బాస్లో ఎలిమినేషన్ అంటే ఓట్స్ పరంగానే ఎలిమినేట్ చేస్తారు. బట్ ఇదేంటంటే డబుల్ ఎలిమినేషన్, అది వైల్డ్ కార్డ్స్ ఒపీనియన్ మీద డిపెండ్ అయ్యి శ్రీజని తీసేయడం జరిగింది. మరి అది ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవ్వచ్చు అంటారు? చాలామంది శ్రీజకి ఫ్యాన్స్ ఉన్నారు బయట. సో వాళ్ళందరూ ఏమంటున్నారంటే రీఎంట్రీ ఉండాలి, ఆవిడకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? రీఎంట్రీ ఉంటే బాగుంటుందంటారా శ్రీజకి? బాగానే ఉంటుంది కానీ అంటే ఒకసారి ఎలిమినేషన్ అయిందంటే మళ్ళీ రీఎంట్రీ అనేది ఇవ్వరు కదా, ఎందుకంటే సీజన్స్ లో ఉన్నాయి కదా రీఎంట్రీస్ ఉన్నాయి. ఇందులో ఎట్లాంటి సీజన్ ఎట్లా కొత్తగా అంటే చాలా కొత్తగా ట్రై చేస్తారు కదా, అంటే కామన్స్ సెలబ్రిటీస్ అలా. అందుకంటే ఇప్పుడు మళ్ళీ వైట్ కాలర్ ఎట్లా అంటే వైట్ కాలర్ ఎంట్రీలా మళ్ళీ కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని అందుకే కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు కదా, సో వాళ్ళలో మీకు ఎవరు మంచిగా ఆడతారు అనిపిస్తుంది? అంటే అంటే నాకు రమ్య అనిపిస్తుంది. ఇంకా చాలా అంటే మాధురి గారు కూడా వచ్చారు, ఆవిడ ఒక పొలిటీషియన్. సో ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ టైం కదా ఒక పొలిటీషియన్ హౌస్ లోపలికి వెళ్ళడం, ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరికి ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే నాకు ప్రతి ఒక్కరికి ఉంటుంది, అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి అని చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి. బట్ అలా ఎట్లా అంటే కొందరే దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు కదా. బట్ ఆమె కూడా ఎట్లా రాజకీయంగా కాకుండా బిగ్ బాస్లో కూడా ఎట్లా అంటే ఎంటర్టైన్మెంట్ చేద్దామని అలా వచ్చింది అన్నట్టు. సో మీ పరంగా ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలవాలనుకుంటున్నారు? టాప్ 3 ఎవరు ఉండబోతున్నారు? నాకు తెలిసి అయితే అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉంది. అంటే ప్రతి ఒక్కరు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఎట్లా అంటే రాము రాథోడ్ కానీ, సుమన్, రీతు, అంటే ప్రతి ఒక్కరు చాలా బాగా ఆడుతున్నారు. బట్ అంటే మనకు కూడా తెలియదు కదా, జస్ట్ అంటే బిగ్ బాస్ ఎవరు నిర్ణయించుతుందో తెలియదు. అట్లా ఐఎమ్ వెయిటింగ్ అంతే.